ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం వనదుర్గాయ నమ. ఓం లక్ష్మీదేవతాయ నమ. ఓం కొండదేవతాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ప్రజలందరికీ నమస్కారము. చాలా మందికి చాలా విధానాలుగా చాలా డౌట్లు ఉంటాయి. మరి పూజా బలం అనేది దేవుడికి గుడికి వెళ్ళినప్పుడు మనం ఎన్నో పూజలు చేస్తుంటాము. దేవుడు గుళ్ళకి వెళ్తుంటాము, ఆడవాళ్ళు వెళ్తుంటాము, మగవాళ్ళు వెళ్తుంటాము. మరి ఇంట్లో ఎవరు పూజా బలం చేస్తే ఇంటికి చాలా వరకు బాగుంటుంది, ఆడవాళ్ళు చేస్తే బాగుంటుందా, మగవాళ్ళు చేస్తే బాగుంటుందా అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి ఇంట్లో యజమాని మగవాడు దైవ పూజా బలం చేసి దీపారాజన వెలిగించినట్టుగైతే ఆ ఇంటికి ఎంతో మంచి జరుగుతుంది. ఆ ఇంటికి, ఆ కుటుంబానికి, ఆ పిల్లలకి, భార్యాభర్తలకి, వాళ్ళు చేసే పనులకి, వాళ్ళు చేసే ఉద్యోగాలకి తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి మగవాళ్ళు చేస్తేనే చేష్టం. కాబట్టి ఆ భగవంతుడు దయ వల్ల మెయిన్గా మీరు చేయాల్సిన పూజా బలాలు ఎన్నో ఉంటాయి. మరి కొన్ని కార్యక్రమాల వల్ల మగవాళ్ళు కొన్ని పనుల ద్వారాగా పొద్దున్నేసి కొన్ని వెళ్ళిపోతుంటారు. కాబట్టి వాళ్ళు వెళ్ళినా వచ్చినా కూడా వాళ్ళు చేయాల్సిన విధానం అనేది తప్పకుండా వాళ్ళ దీపారాధన చేసినట్టుగైతే వాళ్ళకి చాలా వరకు మంచిగా, వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి చాలా వరకు మంచి జరుగుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. కాబట్టి మరి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా తెలియక ఎన్నో తప్పులు చేస్తుంటాం. తెలిసి మనం తప్పు చేయకూడదు. దేనికైనా ఒక నమ్మకం. తొక్కితే రాయి, మొక్కితే దేవుడు. నమ్మకంతోనే ఏదైనా అవుతుంది, కానీ నమ్మకం లేనిది ఏది కాదు. ఈ భూమండలంలో భగవంతుడు ఉన్నాడు అంటే ఉన్నాడు, లేడు అన్నవాడికి మనం ఏం చేయలేం, ఏం చెప్పలేం. కాబట్టి భగవంతుడు అనేది ఏ రూపంలో ఎలా వస్తాడు అనేది చెప్పలేం. అది చిన్న రూపంలో కానీ, బాల రూపంలో కానీ, పెద్ద రూపంలో కానీ, ఏ రూపంలో అయినా ఒక రూపంలో వచ్చి మనకి ఏదో ఒక విధంగా తప్పకుండా కరుణించే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతుంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ జాతక యోగాన్ని బట్టి, మీ కుటుంబ లక్షణాన్ని బట్టి ఏమి జరుగుతుంది, ఏమి జరగబోతుంది అనేది చూసి చెప్పగలుగుతాము. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః.